బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా లోక్సభలో మాట్లాడిన బండి సంజయ్ తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు చెబుతున్నారు. ఇది నిజమని నిరూపిస్తూ తన పదవికి రాజీనామా చేస్తారని సవాల్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ కుటుంబానికి ఆదాయం ఎలా పెరుగుతోందని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న మోడీ సర్కార్పై ప్రతిపక్షాలు అవిశ్వాసం పెట్టాయని, బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు ఒక్కటే అన్నారు. విపక్షాల అవిశ్వాసంతో ఏమీ జరగదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్ కు వెళ్లలేదని బీఆర్ఎస్ ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. కానీ తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు, రైతులు, ఆర్టీసీ కార్మికులు, యువత, 317 జీవో వల్ల ఉపాధ్యాయులు చనిపోతే కనీసం పరామర్శించేందుకు సీఎం ఎందుకు రాలేదని దుయ్యబట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా లోక్సభలో మాట్లాడిన బండి సంజయ్ తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు చెబుతున్నారు. ఇది నిజమని నిరూపిస్తూ తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ కుటుంబానికి ఆదాయం ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న మోడీ సర్కార్పై ప్రతిపక్షాలు అవిశ్వాసం పెట్టాని, బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు ఒకటే అన్నారు. విపక్షాల అవిశ్వాసంతో ఏమీ జరగదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్ కు వెళ్లలేదని బీఆర్ఎస్ ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. అయితే తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు, రైతులు, ఆర్టీసీ కార్మికులు, యువత, 317వ జీవో వల్ల ఉపాధ్యాయులు చనిపోతే కనీసం పరామర్శించేందుకు కూడా సీఎం ఎందుకు వెళ్లలేదని దుయ్యబట్టారు. పవిత్రమైన దేవాలయం సార్ ఇది. నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన దేవాలయం సార్ ఇది. నీళ్లు, నిధులు, నియామకాలు సార్. మా నీళ్లు మాకు కావాలి, మా నియామకం మాకు కావాలి, మా పాలన మాకు కావాలని చెప్పి 1400 మంది బలిదానమైన తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సార్. ఆ తెలంగాణ రాష్ట్రాన్ని చూడండి, ఈ దేవాలయానికి శిరస్సు వచ్చి దండాలు పెడుతున్నారు సార్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సార్. ఆ రోజు ఉద్యమం నడుస్తుంది సార్. 1400 మంది పేదలు బలిదానం అయిపోయారు సార్. రివాల్వర్ తో కాల్చుకున్నారు సార్. ట్రైన్ ఎదురుగస్తుండే జై తెలంగాణ అని చెప్పి ఆత్మ బలిదానం చేసింది సార్. కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు సార్. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్ళదు సార్. యువత ఆత్మకుంటారు సార్. ఇదే హాల్లో స్వర్గీయ సుష్మా స్వరాజ్ తెలంగాణ చిన్నమ్మ, తెలంగాణ యువతరారా ఆత్మహత్య చేసుకోకండి. మీరు కలలు కన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని నిజంగా ఈ పవిత్రమైన దేవాలయం సార్ ఇది. నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిపెట్టిన దేవాలయం సార్ ఇది. నీళ్లు, నిధులు, నియామకాలు సార్. మా నీళ్లు మాకు కావాలి.